ఈ రోజుల్లో ఎవరికైనా ఉద్యోగం వస్తే ఎస్ఐపి చేయడం మొదలు పెడతాడు. పెట్టుబడి పెట్టాలని కోరుకుంటాడు. ముందు ఏమి జరుగుతుండేది? మనం సేవ్ చేసేవాళ్లం, పెట్టుబడి పెట్టేవాళ్లం కాదు. ఈరోజు ఇండియాలో ఒక మార్పు కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 3,50,00,000 మంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. మొత్తం ఫాలోవర్స్ 14 కోట్ల మంది ఉన్నారు. ఈ డేటా సంవత్సరాల పాటు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. రాబోయే కాలంలో ఇది మరింత పెరుగుతుంది. 3,50,00,000 నుంచి 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అవుతుంది. అంతటి మంది ఇన్వెస్టర్లు ఒకే ఇన్వెస్ట్మెంట్ వాహనం ద్వారా పెట్టుబడి పెడితే వారికి ఏదో రకమైన భద్రత ఉంటుంది. ఆ ఆస్తి తరగతిలో ఏదో ప్రత్యేకత ఉండాలి కాబట్టి అంతమంది అందులో పెట్టుబడి పెడుతున్నారు. వారికి ఆ ఇన్వెస్ట్మెంట్పై అంతటి నమ్మకం ఉంది. అందుకే చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఆ నియంత్రణ భద్రత ఉంది. అది పెట్టుబడి భద్రత. ఒక ప్రామాణిక ఫార్మాట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. సెబీ ఉంది, అక్కడ ఎంఫీ ఉంది. ఇవి ఇన్వెస్టర్ల మాట వింటాయి, ఇన్వెస్టర్ల ప్రయోజనాన్ని చూస్తాయి. ఎన్ఐఎస్ఎల్లోని చాప్టర్ నెంబర్ 9 ఇవే విషయాలపై ఆధారపడి ఉంది. ఇన్వెస్టర్ సర్వీస్పై ఆధారపడి ఉంది. అంటే ఒక ఇన్వెస్టర్కు ఎలా మంచి అనుభవం ఇవ్వాలి అనే దానిపై ఉంది. ఇన్వెస్టింగ్ అనుభవం ఇవ్వాలి. ఎందుకంటే అతను మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నప్పుడు అతను తన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వస్తున్నాడు. కాబట్టి అతను పెట్టుబడిని చాలా సులభంగా, పూర్తిగా హ్యాసిల్ ఫ్రీగా చేయగలగాలి. కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిపై ఇంకా కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ విషయాలు మరింత మెరుగవుతున్నాయి. హాయ్ గైస్, మా ఛానల్ సెంట్రిసోలా బై సెంట్రిసిటీకి తిరిగి స్వాగతం. మీ సంపద భాగస్వామి. నా పేరు అనుజ్ మరియు మీరు చూస్తున్నారు సూర్ వీడియోల కోసం నిగ్మా సిరీస్ 5 పాస్. మేము ఇప్పటివరకు 8 అధ్యాయాలు కవర్ చేశాము మరియు సిరీస్ 5లోని ఇది చాప్టర్ నంబర్ 9, ది ఇన్వెస్టర్ సర్వీస్. ఒక ఇన్వెస్టర్కు సేవ ఎలా అందించబడుతుంది? ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చు? దానికి ఏ మార్గాలు ఉన్నాయి? పూర్తిగా ఇన్వెస్టర్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. ఆపరేషనల్ అంశాలు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? ఒక ఇన్ఫో వచ్చినప్పుడు ఆ ఇన్ఫో ప్రాసెస్ ఏమిటి మరియు దానిలో ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చు? ఏ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? కేవైసీ అంటే ఏమిటి? చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. ప్రారంభిద్దాం. ఈరోజు మనం చర్చించబోయే విషయాలను నేను చెప్పాలి. న్యూ ఫండ్ ఆఫర్ ప్రాసెస్, ఎన్ఎఫ్ఓ ధర నిర్ణయం మరియు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సబ్స్క్రిప్షన్ కోసం కొనసాగుతున్న ధర, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మరియు ఆప్షన్స్, ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కేటాయింపు, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ యొక్క కంటెంట్ మరియు పీరియాడిసిటీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అప్లికేషన్, మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫారం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, కట్ ఆఫ్ టైమింగ్స్ మరియు టైమ్ స్టాంపింగ్, కేవైసీ అవసరాలు, వివిధ రకాల సిస్టమాటిక్ ట్రాన్సాక్షన్స్ యొక్క ఆపరేషనల్ అంశాలు మరియు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్. ఏదైనా స్టేటస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, స్పెషల్ ఇన్వెస్టర్ కేటగిరీల స్టేటస్లో మార్పు, ఇన్వెస్టర్ ట్రాన్సాక్షన్స్, టర్న్ అరౌండ్ టైం. అందువల్ల ఈ అన్ని విషయాలను మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. మనం ఇన్ఫో ప్రాసెస్తో ప్రారంభిద్దాం. ఎప్పుడైనా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ తొలిసారి ఏదైనా ఫండ్ను మార్కెట్లో ఇన్వెస్టర్లకు అందించాలనుకుంటే అది ఎన్ఎఫ్ఓ ద్వారా, అంటే న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా అందిస్తుంది. ఒక న్యూ ఫండ్ ఆఫర్ తీసుకురావడానికి పూర్తి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకని మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయిస్తుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీకి చెందిన సిఐఓ, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, తన అనుభవంతో మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతాడు. అలాగే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్కెట్ స్ట్రాటజీని రూపొందిస్తాడు. అంటే వారి ఫండ్స్ ఇప్పుడు మార్కెట్లో ఎలా బాగా ప్లేస్ అయ్యాయో చూస్తాడు. కాబట్టి సిఐఓ, సిఎంఓ మరియు ఎన్సీ కలిసి ఏ ఫండ్ను ఏ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ చేయాలో నిర్ణయిస్తారు. అందుకే ఈ మొత్తం విషయాన్ని ముందుగా ఎన్సీ నిర్ణయిస్తుంది. ఈ కీలక వ్యక్తులందరూ వ్యక్తిగతంగా ఏ కొత్త స్కీమ్లను ఎప్పుడు ఎలా మార్కెట్లో లాంచ్ చేయాలో నిర్ణయిస్తారు. దీనికి తర్వాత ఎంసీ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ తయారు చేస్తుంది. దాన్ని ట్రస్టీ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి ఆమోదం పొందాలి. ఆ తర్వాతే ఆ డాక్యుమెంట్లు ఫైల్ చేయబడతాయి. ఏసీబీఐ ఇందులో మీరు ఏవైనా మార్పులు చేయాలంటే లేదా ఏదైనా జోడించాలంటే, తీసివేయాలంటే ఎలా చేయాలో తన అభిప్రాయాలను ఇస్తుంది. అదన్ తర్వాత ఎన్సీ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఒక అనుకూలమైన టైం టేబుల్ను ఇష్యూ కోసం రూపొందిస్తుంది. మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఎంసీ ఎప్పుడు న్యూ ఫండ్ ఆఫర్ను మార్కెట్లో ప్రారంభించాలో నిర్ణయిస్తుంది. ఒకసారి ఎంసీ ఎప్పుడు మార్కెట్లో ప్రారంభించాలో నిర్ణయించాక దాని ప్రకటనను ప్రారంభిస్తుంది. ప్రకటనల కోసం ఏసీబీఐ యొక్క అడ్వర్టైజింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్లో చెప్పిన విధంగా అన్ని ప్రకటనలు ఉండాలి. అందువల్లకి సంబంధించిన అన్ని ప్రకటనలు పూర్తిగా ఏసీబీఐ అడ్వర్టైజింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉండాలి.
ఆ తర్వాత ఆ ప్రత్యేక స్కీమ్కు సంబంధించిన డాక్యుమెంట్లు 1 పేజర్ కిమ్ మరియు అప్లికేషన్ ఫారంలు మార్కెట్లో ఇవ్వబడతాయి, ఇన్వెస్టర్లకు పంపబడతాయి, డిస్ట్రిబ్యూటర్లకు పంపబడతాయి మరియు వాటి ఫార్మాట్ మొత్తం మార్కెట్లో సర్క్యులేట్ చేయబడుతుంది. తద్వారా ఇన్వెస్టర్ల అప్లికేషన్లు స్వీకరించబడతాయి మరియు తర్వాత వారికి యూనిట్లు కేటాయించబడతాయి. ఇది మొత్తం ఇన్ఫో ప్రాసెస్ అంటే నీ మార్కెట్లో ఎలా తీసుకురావడమో వివరించాం. కొత్త ఫండ్ ఆఫర్. ఇంకొక విషయం చాలా ముఖ్యంగా హైలైట్ చేయాలనుకుంటున్నాను. కొన్ని తేదీలు చాలా ముఖ్యమైనవి, ఇవి మన పరీక్షలో వస్తాయి. ఆ తేదీలు ఏవంటే అవి ఇన్ఫో ఓపెనింగ్ డేట్ అంటే ఇన్ఫో ఎప్పుడు ప్రారంభమవుతోంది, అలాగే ఇన్ఫో క్లోజింగ్ డేట్ అంటే ఇన్ఫో ఎప్పుడు ముగుస్తోంది. అదేవిధంగా తర్వాత స్కీమ్ రీఓపెనింగ్ డేట్ వస్తుంది, అంటే ఇన్ఫో ముగిసిన తర్వాత స్కీమ్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ తేదీ. స్కీమ్ రీఓపెనింగ్ అంటే మళ్ళీ మనం అందులో ట్రాన్సాక్షన్ చేయడం ప్రారంభించవచ్చు. స్కీమ్ రీఓపెనింగ్ అనేది సాధారణంగా ఓపెన్ ఎండెడ్ స్కీమ్లలో జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్లలో మనం ఎప్పుడైనా ప్రవేశించవచ్చు, ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు. కాబట్టి ఈ ఎన్ఎఫ్ఓ రీఓపెనింగ్ తేదీలు ఉన్నవి కేవలం ఓపెన్ ఎండెడ్ స్కీమ్లలోనే ఉంటాయి. అవి రీఓపెన్ అయిన తర్వాత దాని తర్వాత ఏ ఇన్వెస్టర్ అయినా ట్రాన్సాక్షన్ చేయవచ్చు, కొత్త ఇన్వెస్టర్ ఎవరైనా అందులోకి రావచ్చు, అలాగే ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ అయితే అతను వాటిని అమ్మవచ్చు కూడా. అది కూడా ఎన్ఎఫ్ఓలో భాగమే. నేను మీకు చెప్పినట్లుగా క్లోజ్ ఎండెడ్ స్కీమ్లో ఎన్ఎఫ్ఓ ఓపెనింగ్ డేట్ ఉంటుంది, ఎన్ఎఫ్ఓ క్లోజింగ్ డేట్ ఉంటుంది, కానీ రీఓపెనింగ్ డేట్ ఉండదు. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మరియు ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంపై ప్రశ్నలు వస్తుంటాయి. సెబీ మార్గదర్శకాలు ప్రకారం ఎలిసెస్ తప్ప ఇతర ఎన్ఎఫ్ఓలు గరిష్టంగా 15 రోజుల పాటు మాత్రమే ఓపెన్గా ఉండవచ్చు. యూనిట్లను కేటాయించడం మరియు డబ్బును తిరిగి ఇవ్వడం అవసరమైతే స్కీమ్ క్లోజ్ అయిన తర్వాత 5 వ్యాపార దినాల్లోపు పూర్తి చేయాలి. అంతేకాక ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ యూనిట్ల కేటాయింపు జరిగిన 5 రోజుల్లోపు మళ్లీ అమ్మకాలు మరియు కొనుగోళ్ల కోసం తిరిగి ఓపెన్ అవ్వాలి. ఇది ఎన్ఎఫ్ఓ ప్రక్రియ గురించి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల గురించి, అంటే డైరెక్ట్ మరియు రెగ్యులర్ ప్లాన్లు ఏవో తెలుసుకుందాం. చూడండి, డైరెక్ట్ మరియు రెగ్యులర్ అనే 2 రకాల ప్లాన్లు ఉంటాయి. వీటిలో మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. డైరెక్ట్ ప్లాన్ విషయానికి వస్తే, లేదా డైరెక్ట్ ప్లాన్ గురించి మాట్లాడితే, మనము మాట్లాడుతున్నప్పుడు అందులో ఎలాంటి మధ్యవర్తి ఉండడు, అందులో డిస్ట్రిబ్యూటర్ ఉండడు మరియు డిస్ట్రిబ్యూటర్ల ఖర్చు కూడా అక్కడ ఆదా అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇన్వెస్టర్ నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీతో డీల్ చేస్తాడు. మధ్యలో ఎలాంటి మధ్యవర్తి, ఎలాంటి పాత్ర ఉండదు. అతను తన ట్రాన్సాక్షన్లు మరియు అప్లికేషన్ ఫారం అన్నీ తానే నింపాలి లేదా ఆన్లైన్లో అప్లికేషన్ వేయాలి, తర్వాత వాటిని తానే సమర్పించాలి. కాబట్టి ఈ పనులన్నీ ఇన్వెస్టర్ తానే చేస్తాడు డైరెక్ట్ ప్లాన్స్ విషయంలో, మరియు డైరెక్ట్ ప్లాన్స్కి ఖర్చు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ రెగ్యులర్ ప్లాన్స్లో మాత్రం ఒక మధ్యవర్తి ఉంటాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా ఉంటాడు. అతను మీకు సలహా ఇస్తాడు, మీకు స్కీమ్లను వివరంగా చెబుతాడు, స్కీమ్లను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, అలాగే మీరు ట్రాన్సాక్షన్ ప్రారంభించడంలో నుంచి మీ అకౌంట్ స్టేట్మెంట్ మీకు అందించే వరకు ఆ డిస్ట్రిబ్యూటర్ మీ అన్ని పనులు చూసుకుంటాడు. ఈ ప్లాన్ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కు ఎన్సీ కమిషన్ ఇస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో తేడా మీకు అర్థం చేసుకోవాలి. మీరు డైరెక్ట్లో వెళ్తే అన్ని పనులు మీరు స్వయంగా చేయాలి, కానీ మీరు రెగ్యులర్ ప్లాన్లో, అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే అక్కడ మీకు ఇన్వెస్టింగ్లో ఒక సౌకర్యం లభిస్తుంది. అక్కడ మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్ స్కీములు 2 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తాయి. మొదటిది గ్రోత్, రెండవది డివిడెండ్, ఇంకా మూడవది డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. 3 ఆప్షన్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పెరుగుదల. గ్రోత్లో మనకు అన్ని పోర్ట్ఫోలియో లాభాలు మనలోనే కనిపిస్తాయి. పోర్ట్ఫోలియోలో ఎంత లాభం వచ్చినా అది మనను పెంచుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. మార్కెట్ విలువ ఎంతైతే రిడెంప్షన్ సమయంలో మనకు అదే ఇవ్వబడుతుంది. డివిడెండ్కు భిన్నంగా ఇక్కడ మనకు ఏదైనా డబ్బు రాదు, మన బ్యాంక్ ఖాతాలో కూడా ఏమీ జమవదు. మీలోనే అన్ని పోర్ట్ఫోలియో లాభాలు క్యాప్చర్ అవుతాయి, అదే నాబ్ మీకు పెరుగుతూనే ఉంటుంది. డివిడెండ్ పే అవుట్ విషయంలో ఫండ్ మేనేజర్ నిర్ణయంపై ఆధారపడి స్కీమ్ మీకు రెగ్యులర్గా లేదా పూర్తిగా డివిడెండ్ ఇస్తుంది. ఎప్పుడైనా డివిడెండ్ వస్తే ఆ డివిడెండ్ మీకు ఇవ్వబడుతుంది. మీరు డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ తీసుకుంటే మీకు ఎంత డివిడెండ్ వస్తుందో ఆ మొత్తానికి మీ నాబ్ కూడా తగ్గిపోతుంది. మరియు మూడవ ఎంపిక డివిడెండ్ పునః పెట్టుబడి. మీకు వచ్చిన డివిడెండ్ మొత్తం డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ద్వారా మీ స్కీమ్లోనే మళ్లీ ఇన్వెస్ట్ అవుతుంది. అదే స్కీమ్లో మీకు మరిన్ని యూనిట్లు లభిస్తాయి.
కాబట్టి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మీ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, డివిడెండ్ చెల్లించిన తర్వాత దాన్ని ఎక్స్ డివిడెండ్ అంటారు. డివిడెండ్ ప్రకటించబడిన తర్వాత కానీ ఇంకా చెల్లించకముందు దాన్ని కమ్ డివిడెండ్ అంటారు. ఇప్పుడు యూనిట్ల అలాట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఎవరైనా ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అతని ఇన్వెస్ట్మెంట్ ఫేస్ వాల్యూ అయిన ₹10 వద్ద జరుగుతుంది. చాలాలన్నీ ఫేస్ వాల్యూ ₹10 నుంచే ప్రారంభమవుతాయి. అందువల్ల మీరు పెట్టిన మొత్తం డబ్బును 10తో భాగించండి. అదే మీకు అకౌంట్ స్టేట్మెంట్లో కనిపించే మొత్తం యూనిట్ల సంఖ్య అవుతుంది. ఉదాహరణకి, ఒకవేళ ఎవరో ₹10,000 పెట్టినట్లయితే మరియు ఫేస్ వాల్యూ ₹10 అయితే అతనికి ఒక 100 యూనిట్లు లభిస్తాయి. ఆ ఒక 100 యూనిట్లు అతని అకౌంట్ స్టేట్మెంట్లో కనిపిస్తాయి. ఇది ఇన్వెస్టర్లకు యూనిట్లు కేటాయించే విధానం. ఇప్పుడు మనం ఇన్వెస్టర్లకు అకౌంట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక ఇన్వెస్టర్కు అకౌంట్ స్టేట్మెంట్ ఎప్పుడు పంపాలి అనే విషయం. ముందుగా నెలవారీ ఖాతా స్టేట్మెంట్ వస్తుంది. చూడండి, ఏ నెలలోనైనా మీరు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశారో, మీరు ఏదైనా కొనుగోలు చేశారో లేదా అమ్మకానికి పెట్టారో, లేదా ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందో లేదా స్విచ్ అయినా జరిగిన ఆ ట్రాన్సాక్షన్కు సంబంధించిన స్టేట్మెంట్ను ఒక నెల లోపల ఇన్వెస్టర్కు పంపాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా సరే, ప్రతి నెల ఆ స్టేట్మెంట్ ఇన్వెస్టర్కు అందుతుంది. ప్రతి నెల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ప్రతి నెల స్టేట్మెంట్ వస్తుంది. ఉదాహరణకి, ఎస్ఐపి విషయంలో ఎస్ఐపి ఎప్పుడైతే డిడక్ట్ అవుతుందో ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక మంత్లీ ఎస్ఐపి ఉంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రతి నెల ఇన్వెస్టర్కు స్టేట్మెంట్ పంపుతుంది. యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్ అంటే 6 నెలలుగా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకపోతే యాన్యువల్ స్టేట్మెంట్ ఇన్వెస్టర్కు పంపబడుతుంది మరియు అది కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. చూడండి, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ గురించి మనం ఒక ముఖ్యమైన విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రతి క్యాలెండర్ నెలకు పోస్టు ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా తదుపరి నెల 15వ తేదీకి ముందు లేదా ఆ రోజున పంపబడుతుంది. గత నెలలో ఆ ఫోలియోలో ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. అందుకే కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ విషయంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల గురించి మాట్లాడుకుందాం. ఎవరు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుడు కావచ్చు? ఎవరికి అర్హత ఉంది? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి అర్హత ఏమిటి? మొదటగా మనం ఇండివిడ్యువల్ ప్లేయర్లను చూద్దాం. ఇండివిడ్యువల్ అని మనం పిలిచేవారు ఎవరు? ఇండివిడ్యువల్ కేటగిరీలో ఎవరు వస్తారు? మరి ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకుందాం. మొదటగా మనం చూస్తే రెసిడెంట్ ఇండియన్ అడల్ట్ ఇన్వెస్టర్లు, అంటే వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవారు. వారు ఒంటరిగా లేదా జాయింట్గా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్లు కూడా వస్తారు. వయస్సు 16 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ వారు చట్టపరంగా ఒప్పందంలోకి రావడానికి అర్హులు కాకపోవడంతో వారు గార్డియన్ ద్వారా పెట్టుబడి పెడతారు మరియు ఇక్కడ గార్డియన్ యొక్క కేవైసీ చేయాలి. మూడవ ఎంపికగా హిందూ అవిభాజిత కుటుంబాలు ఇచ్యుఎఫ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అందులో కుటుంబానికి నాయకుడు, అంటే మనం కర్త అని పిలుస్తాం, అతడు కుటుంబం తరఫున పెట్టుబడి పెడతాడు. కేవైసీ కూడా కుటుంబం తరఫున కర్త పేరుతో ఉంటుంది. దీనికి తర్వాత నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐ వస్తారు. చూడండి, లు కూడా వ్యక్తిగత వర్గంలోనే ఉంచబడతారు. బయట దేశాల్లో నివసిస్తున్నవారు, భారతీయ మూలం ఉన్నవారు అంటే లు, కానివారు నాన్ రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ అంటే భారతదేశంలో నివసించనివారు. వారు విదేశాల్లో నివసిస్తున్నారు అంటే విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు, అక్కడ పనిచేస్తున్నవారు, వారి కుటుంబం కూడా అక్కడే ఉంటే వారిని లు అంటారు. వీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు కూడా చాలా ముఖ్యమైన అంశం. చూడండి, విదేశీ పెట్టుబడిదారులు కూడా ఈక్విటీ స్కీమ్స్లో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ వారు సెబీ నుండి అనుమతి తీసుకోవాలి మరియు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో విదేశీ పెట్టుబడిదారులు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల రెసిడెంట్ ఇండియన్, హెచ్యుఎఫ్, నాన్ రెసిడెంట్ ఇండియన్, అలాగే విదేశీయులు కూడా ఉన్నారు. ఈ 4 వర్గాలు మన వ్యక్తిగత విభాగంలోకి వస్తాయి మరియు వీరు భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి తర్వాత నాన్ ఇండివిజువల్ ప్లేయర్స్ వస్తారు. ఆ నాన్ ఇండివిజువల్ వర్గం గురించి మీరు మనకు బాగా వివరించండి. ఈ పట్టికలో మనం ఏ నాన్ ఇండివిజువల్ వర్గానికి చెందిన ప్లేయర్లు ఉన్నారో చూస్తాము. మరి పట్టికను చూద్దాం. భారతదేశంలో రిజిస్టర్ అయిన కంపెనీలు, కార్పొరేట్ బాడీలు. భారతదేశంలో రిజిస్టర్ అయిన ఏ కంపెనీ అయినా, ఏ కార్పొరేట్ అయినా వాటిని నాన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్గా పరిగణిస్తారు. రిజిస్టర్ అయిన సొసైటీ అంటే కోఆపరేటివ్ సొసైటీ, మతపరమైన మరియు దాతృత్వ ట్రస్ట్ల ట్రస్టీలు, ప్రైవేట్ ట్రస్ట్ల ట్రస్టీలు, పార్ట్నర్షిప్ ఫర్మ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, వీటిని కూడా నాన్ ఇండివిజువల్ వర్గాల్లోకి చేర్చబడతారు.
మనకు ఉన్న అన్ని బ్యాంకులు, అవి కోఆపరేటివ్ బ్యాంకులు అయినా, రీజనల్ బ్యాంకులు అయినా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇవన్నీ నాన్ ఇండివిజువల్ వర్గంలోకి పరిగణించబడతాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు, సెబీతో రిజిస్టర్ అయిన ఇన్వెస్టర్లు, భారత ప్రభుత్వం ఆమోదించిన ఇంటర్నేషనల్ మల్టీలాటరల్ ఏజెన్సీలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన అన్ని యూనిట్లు, ఇవన్నీ కూడా అర్హత కలిగిన సంస్థలుగా ఈ వర్గంలోకి చేర్చబడతాయి. ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, యూనివర్సిటీ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నా ఇవన్నీ నాన్ ఇండివిజువల్ కేటగిరీకి చెందినవే. వీటి అప్లికేషన్లు ఎన్సీ నాన్ ఇండివిజువల్ ఎంటిటీగా పరిగణిస్తుంది. కాబట్టి వీరి కోసం అందుబాటులో ఉన్న అన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఒకేలా ఉన్నా వీరి ఆపరేషనల్ అంశాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరు ఇన్వెస్ట్మెంట్ కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్లు వేరుగా ఉంటాయి. ఇందులో కంపెనీ పాన్ కార్డ్ అవసరం. కేవైసీ కంపెనీదే, డైరెక్టర్ల సమాచారం కూడా ఇవ్వాలి. అందువల్ల ఇది చాలా సమాచారం వ్యక్తిగత ఇన్వెస్టర్కి మరియు నాన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్కి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మైనర్ను యూనిట్ హోల్డర్గా తీసుకునే విషయాన్ని మాట్లాడుకుందాం. చూడండి, భారతదేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి చట్టబద్ధంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టలేడు. కానీ అతను పెట్టుబడి పెడితే లేదా అతని చట్టపరమైన సంరక్షకుడు అతని పేరు మీద పెట్టుబడి పెడితే లేదా పెట్టుబడి పెట్టగలిగితే ఆ సందర్భంలో చట్టపరమైన సంరక్షకుడు పూర్తిగా అనుగుణంగా ఉండాలి. వాళ్లు తమ కేవైసీ చేయించుకోవాలి మరియు ఆ 16వ సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి పేరుతో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. కానీ అతను 16వ సంవత్సరాలు పూర్తి చేసిన వెంటనే, అతను మెజారిటీ పూర్తి వయస్సు చేరుకున్న వెంటనే ఆ ప్రత్యేక ఇన్వెస్టర్ కోసం ఆ ప్రత్యేకంగా ఉన్న పిల్లవాడి కేవైసీ తయారవుతుంది. ఆ తర్వాత అతని పాన్ కార్డు, ఆధార్ కార్డు మరియు కేవైసీకి అవసరమైన ఇతర డాక్యుమెంట్లు తీసుకుంటారు. మైనర్ స్టేటస్ను తొలగించి అతనిని మెజర్గా మార్చేస్తారు. ఆ ప్రత్యేక ఫోలియోలో అందులో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారో వారి పేరుతో ఇది జరుగుతుంది. మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ కేవైసీ పూర్తిగా ఉండాలి. కేవైసీ పూర్తి చేయడం అనేది కేవలం ఒక్కసారి జరిగే ప్రక్రియ మాత్రమే. మీరు కేవలం ఒక్కసారి కేవైసీ చేయించుకోవాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో, ఏదైనా స్కీమ్లో లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రతిసారి కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం ఒక్కసారి చేసే ప్రక్రియ మాత్రమే, కానీ ఇది ప్రతి ఇన్వెస్టర్కి తప్పనిసరి ప్రక్రియ. అతను వ్యక్తిగత ఇన్వెస్టర్ అయినా, వ్యక్తిగతేతర ఇన్వెస్టర్ అయినా కేవైసీ అందరికీ తప్పనిసరి. ఎఫ్టీసీఏ డీటెయిల్స్ అంటే ఆ వ్యక్తిగత ఇన్వెస్టర్లు వీరి పన్ను బాధ్యత భారత్లో కాకుండా ఇతర దేశాల్లో ఉంటే వారు తమ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని ఫాట్కా వివరాలు, భారతదేశం కాకుండా వేరే దేశంలో జన్మించిన పన్ను నివాసి అయిన సంరక్షకుడితో సహా దరఖాస్తుదారులకు ఫ్కా అని పిలుస్తారు. అప్లికేషన్లో అదనపు సమాచారం అడుగుతారు. దీనిని ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లయన్స్ యాక్ట్ ఫట్కా మరియు కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ సిఆర్ఎస్ అంటారు. కావలసిన సమాచారం అంటే పుట్టిన ప్రదేశం, పుట్టిన నగరం, పుట్టిన దేశం, అలాగే వారి జాతీయత. ఏ దేశంలో పుట్టారో ఆ దేశం వివరాలు ఇవ్వాలి. ఈ దేశం ట్యాక్స్ రెసిడెన్సీ మరియు దేశం భారత్ కాకపోతే అవును లేదా కాదు అని ఎంపిక చేయాలి. అవును అని ఎంపిక చేస్తే ఆ దేశంలో ట్యాక్స్ పేయర్ అయితే ఆ దేశంలోని కంపెనీ ఐడిని ఇవ్వాలి. కాబట్టి మీరు భారతదేశం కాకుండా మరే ఇతర దేశంలో ట్యాక్స్ పేయర్ అయితే ఇది తప్పనిసరి ప్రక్రియ. బ్యాంక్ ఖాతా వివరాలు. అన్ని ఇన్వెస్టర్లకు తప్పనిసరిగా తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్లికేషన్ ఫారంతో పాటు ఇవ్వాలి. ప్రతిసారి మనం అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు మనం బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఇవ్వాలి. క్యాన్సిల్ చెక్ లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇచ్చే చెక్ అయితే అదే బ్యాంక్ వివరాలను కూడా మీరు ఫారంలో నమోదు చేయవచ్చు. బ్యాంక్ వివరాలు తప్పనిసరి. ఏదైనా రకమైన ఇన్వెస్టర్ అయినా సరే, ఎవరు అయినా తమ బ్యాంక్ వివరాలు తప్పకుండా ఇవ్వాలి. ఒకటి అంటే ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఉంటాయి, అంటే మీరు ఇచ్చే చెక్కు సంబంధించిన బ్యాంక్ వివరాలు. అలాగే రెండవది రిడెంప్షన్ బ్యాంక్ వివరాలు. అంటే మీరు రిడెంప్షన్ను వేరే బ్యాంక్లోకి తీసుకోవాలనుకుంటే ఆ వివరాలను కూడా అక్కడ మళ్లీ పేర్కొనాలి మరియు వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. అయితే రిడెంప్షన్ కోసం మీరు వేరే బ్యాంకును ఎంచుకుంటే ఆ బ్యాంకు సంబంధించిన క్యాన్సిల్ చెక్ లేదా పాస్బుక్ కాపీ ఏది మ్యూచువల్ ఫండ్ కంపెనీ అడిగితే అది మీరు ఇవ్వాలి. కాబట్టి ఈ రెండు విషయాలు వేర్వేరు కావచ్చు, కానీ బ్యాంక్ను మీరు రిజిస్టర్ చేయించుకోవడం తప్పనిసరి. మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులను కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. యూనిట్ హోల్డింగ్ ఆప్షన్లో మీరు మీ యూనిట్లను ఫిజికల్ ఫార్మ్లోనూ తీసుకోవచ్చు లేదా డీమార్ట్లోనూ తీసుకోవచ్చు.
మీరు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఎంతైనా యూనిట్లు కేటాయించబడితే వాటికి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా మీకు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో మీకు ఎంత యూనిట్లు కేటాయించబడ్డాయో, మీ ఇన్వెస్ట్మెంట్ విలువ ఎంత ఉందో, అలాగే మీరు ఎస్ఐపి చేసుంటే దాని వివరాలు కూడా స్పష్టంగా చూపిస్తారు. కానీ మీరు ఫారంలో మీ డీమాట్ అకౌంట్ నంబర్ నమోదు చేస్తే, అంటే మీ యూనిట్లు మీ డీమాట్లో కనిపించాలనుకుంటే, ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఈ ఆప్షన్ ఇస్తుంది. మీరు మీ డీమాట్ అకౌంట్ నంబర్ అప్లికేషన్ ఫారంలో నమోదు చేయవచ్చు. మీరు అలా చేస్తే, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో డీమాట్ వివరాలు ఎంటర్ చేస్తే, మీ యూనిట్లు మీ డీమాట్లో కూడా కనిపిస్తాయి. అందువల్ల ఇది కూడా మీ వద్ద ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీరు మీ యూనిట్లను ఫిజికల్ ఫారంలో చూడాలనుకుంటున్నారా లేదా డీమాట్లో కూడా యూనిట్లు పొందాలనుకుంటున్నారా అనేవి మీ ఇష్టం. తర్వాతి విషయం నామినేషన్ గురించి. ఒక ఇన్వెస్టర్ 3 నామినీలను నియమించుకోవచ్చు. ఒక ఇన్వెస్టర్ గరిష్టంగా 3 నామినీలను నామినేట్ చేయవచ్చు మరియు నామినేషన్లో ప్రతి ఒక్కరికి ఎంత శాతం ఇవ్వాలో కూడా నిర్ణయించవచ్చు. 3 నామినీలు ఉంటే వారిలో ప్రతి ఒక్కరికి 33.33% చొప్పున వస్తుంది. మీరు ఎవరికైనా 50% ఇవ్వాలనుకుంటే కూడా అది చేయవచ్చు. మీరు ఒకరికి 50% ఇవ్వచ్చు, మిగతా ఇద్దరికి మిగిలిన శాతం ఇవ్వాలి. ఈ శాతం ఎంత ఇవ్వాలో ఇన్వెస్టర్ నిర్ణయిస్తాడు. ఒక ఇన్వెస్టర్కు ఒకే ఒక్క నామినీ ఉంటే మొత్తం ఒక 100% ఆ నామినీకి వెళ్తుంది. అందువల్ల బ్యాంక్ గరిష్టంగా 3 నామినీలను పెట్టొచ్చు మరియు ప్రతి నామినీకి ఎంత శాతం ఇవ్వాలో కూడా ఇన్వెస్టర్ నిర్ణయించవచ్చు. కనీస ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ చూడండి. ఒక స్కీమ్లో కనీసం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో తెలుసుకోండి. ఇది చాలా స్పష్టంగా సిడ్ మరియు కిమ్లో వివరంగా చెప్పబడుతుంది. ఇది కంపెనీ నుండి కంపెనీకి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుండి కంపెనీకి మారవచ్చు. కానీ ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ సుమారు 5,000 రూపాయల కనీస ఇన్వెస్ట్మెంట్ను తీసుకుంటాయి. ఒకేసారి పెట్టుబడి గురించి మాట్లాడితే ఎస్ఐపి కనీసం 500 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. కానీ ఇది కూడా మారవచ్చు. అది ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీపై ఆధారపడి ఉంటుంది. కానీ మీ కనీస పెట్టుబడి ప్రమాణం ఏదైనా ఉన్నా దాన్ని మీరు ఇన్ఫర్మేషన్ మెమోరాండం మరియు స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో ప్రచురించాలి. ఇప్పుడు కొన్ని రకాల ఫైనాన్షియల్ లావాదేవీల గురించి మాట్లాడుకుందాం. అవి ఏవేవి ఉండవచ్చు అనేవి చూద్దాం. మొదటగా నేను మీకు చెప్పినట్లుగా ఇనిషియల్ పర్చేస్ చేయవచ్చు. అది మీరులో చేస్తున్నా లేదా మొదటిసారి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీతో చేస్తున్నా కావచ్చు. అది ఎన్ఫో అయితే అని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఇప్పటికే చెప్పాను, ఎన్ఫో 15 రోజుల పాటు ఓపెన్ ఉంటుంది. ఆ సమయంలో మీరులో యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. మరియు ఇప్పటికే మార్కెట్లో నడుస్తున్న ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ఉంటే మీరు ఆ స్కీమ్లో మొదటిసారి కొనుగోలు చేస్తే, మీరు కేవైసీ ఇచ్చి ఏదైనా కొనుగోలు చేస్తే దాన్ని ఫస్ట్ పర్చేస్ అంటే మొదటిసారి కొనుగోలు అంటారు. దానికోసం మీరు కేవైసీ ఇవ్వాలి, కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వాలి, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి మరియు ఆ తర్వాత పేమెంట్ చేసి మీకు నంబర్ కేటాయించబడుతుంది. అదే ఫస్ట్ టైం పర్చేస్, ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ తర్వాత అదనపు కొనుగోలు, అడిషనల్ పర్చేస్ వస్తుంది. ఇది కూడా ఒక రకమైన ఫైనాన్షియల్ లావాదేవీనే. మీ ఫస్ట్ పర్చేస్ పూర్తయింది. ఇప్పుడు కొంతకాలం తర్వాత మీరు ఇంకొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ మొత్తం ఫారం నింపాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ కేవైసీ చేయించాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది అదనపు కొనుగోలు స్లిప్ను నింపడం మాత్రమే. అంటే అదనపు కొనుగోలు కోసం వచ్చే ట్రాన్సాక్షన్ స్లిప్ను నింపాలి. మీరు ఆ స్లిప్ను నింపి దానితో పాటు చెక్ ఇవ్వాలి. మీ ఇన్వెస్ట్మెంట్ పూర్తవుతుంది కాబట్టి అదనపు కొనుగోలు చేయడం చాలా ఈజీ. అదంతా అయిపోయిన తర్వాత రిడెంప్షన్ వస్తుంది. రిడెంప్షన్ గురించి చూడండి. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో రిడెంప్షన్ చేయాలనుకుంటే మరియు అది ఎగ్జిట్ లోడ్ నుండి బయటపడితే మీరు దానిలో పెట్టుబడి పెట్టవచ్చు, లేదా అది ఎగ్జిట్ లోడ్ కింద ఉంటే మీరు కొంత ఎగ్జిట్ లోడ్ చెల్లించాలి. అదంతా తర్వాత మీరు రిడెంప్షన్ చేయవచ్చు. అది ప్రతి ఇన్వెస్టర్పై ఆధారపడి ఉంటుంది, కానీ మీరు రిడెంప్షన్ చేయవచ్చు. రిడెంప్షన్ కోసం మీకు బ్యాంక్ వివరాలు అవసరం అవుతాయి. మీ ఫోలియోలో పేఅవుట్ బ్యాంక్ రిజిస్టర్ అయి ఉంటే మీకు రిడెంప్షన్ వస్తుంది. ఉదాహరణకు బ్యాంక్ రిజిస్టర్ కాలేదంటే ముందుగా బ్యాంక్ రిజిస్టర్ చేయించుకోవాలి. అదంతా తర్వాత మీరు రిడెంప్షన్ కోసం రిక్వెస్ట్ ఇవ్వాలి. 2 విషయాలు ఒకేసారి జరగవు. సాధారణంగా చెప్పాలంటే అవును, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ను రిడీమ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా అది మీ డబ్బే. ఇప్పుడు మనం స్విచ్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్విచ్ అనేది ఒక స్కీమ్ నుండి రిడెంప్షన్ మరియు మరొక స్కీమ్లో కొనుగోలు చేయడం. ఒకే మ్యూచువల్ ఫండ్ ఎన్సీ లేదా ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీలోని ఒక స్కీమ్ నుండి మీరు బయటకు వచ్చి మరో స్కీమ్లోకి మారితే ఆ లావాదేవీని స్విచ్ అంటారు. ఉదాహరణకి మీరు లిక్విడ్ ఫండ్లో డబ్బు పెట్టారు అనుకోండి.
మార్కెట్ పరిస్థితులను బట్టి మార్కెట్ కొంత తగ్గింది అనిపిస్తే మీరు ఆ డబ్బును ఈక్విటీకి స్విచ్ చేయాలనుకుంటారు. అందువల్ల మీరు లిక్విడ్ ఫండ్ నుంచి బయటకు వచ్చి అదే మ్యూచువల్ ఫండ్లోని ఏదైనా ఈక్విటీ స్కీమ్కి డబ్బు మార్చితే దీని స్విచ్ అంటారు. అంటే మీ రిడెంప్షన్ లిక్విడ్ స్కీమ్లో నమోదు అవుతుంది, అలాగే మీరు కొనుగోలు చేసినట్లు పరిగణిస్తారు. మీరు కొనుగోలు చేస్తున్న స్కీమ్లో ఇది జరుగుతుంది, అంటే ఇక్కడ 2 లావాదేవీలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రక్రియను స్విచ్ అంటారు మరియు ఇది కేవలం ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎన్సీలో మాత్రమే చేయవచ్చు. మీరు ఒక ఎన్సీ నుండి మరో ఎన్సీకి స్విచ్ రిక్వెస్ట్ ఇవ్వలేరు. మీరు అలా చేయాలనుకుంటే ముందుగా ఒక ఎన్సీ నుండి రిడెంప్షన్ చేయాలి, తర్వాత రెండవ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కొనుగోలు చేయాలి. అది స్విచ్ లావాదేవీ కాదు. స్విచ్ లావాదేవీలు ఒకే ఎన్సీ లోపలే జరుగుతాయి. ఇప్పుడు మనం చర్చించబోతున్నది పేమెంట్ మెకానిజం గురించి. మనం పేమెంట్ చేయడానికి ఎలాంటి పేమెంట్ మెకానిజంలు ఉన్నాయి అనేది చూద్దాం. ఉదాహరణకి మొదటగా మనకు ఆన్లైన్ పేమెంట్ వస్తుంది. చూడండి, మొదటగా మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వస్తుంది. ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత 90% ట్రాన్సాక్షన్లు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ముందు కోవిడ్కు ముందు ఏమీ జరుగుతుండేవి? దాదాపు 90% ట్రాన్సాక్షన్లు ఆఫ్లైన్లో జరుగుతుండేవి. మీరు ఫారం నింపి ఇచ్చేవారు, దానితో పాటు చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చేవారు. మీ అప్లికేషన్ పంపిన తర్వాత అప్పుడు యూనిట్లు కేటాయించబడేవి. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా 90% కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు ఆన్లైన్లో జరుగుతున్నాయి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు చాలా వచ్చాయి. మనకు చాలా సౌకర్యం వచ్చేసింది. మనకు అనేక సౌకర్యవంతమైన ఎంపికలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది, అందుకే చాలా ఆప్షన్లు ఉన్నాయి. మనకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి మరియు మనం ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయడాన్ని ఇష్టపడతాం. కాబట్టి మీరు ఆన్లైన్లో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం. అందుకే మీరు ఆన్లైన్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఇవ్వబడతాయి. వాటిలో ఒకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్. మీరు పేమెంట్ పేజీకి వెళ్ళినప్పుడు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి మీ పేమెంట్ చేయవచ్చని ఆప్షన్ వస్తుంది. అలాగే మీరు రిజిస్టర్ చేసిన బ్యాంక్ నుంచే డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అదే బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుంచి పేమెంట్ చేస్తారు. మీ పేమెంట్ పూర్తయిన వెంటనే మీకు యూనిట్లు అలాట్ చేయబడతాయి మరియు అకౌంట్ స్టేట్మెంట్ మీకు పంపబడుతుంది. మొబైల్ బ్యాంకింగ్ అనేది ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్ సౌలభ్యం. మనం మొబైల్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. కాబట్టి మనం మన మొబైల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. ఇది కూడా చాలా సులభమైన మరియు సౌకర్యవంతమైన ఎంపిక. ఇది ఈ రోజు మనకు అందుబాటులో ఉంది. మొబైల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈ రోజుల్లో చాలా సులభంగా భావించబడుతోంది. స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫారంలు, ఉదాహరణకు BSE మరియు NSE. మునుపటి వీడియోలో నేను మీకు చెప్పాను. BSE అంటే ముంబై స్టాక్ ఎక్స్చేంజ్. వారి దగ్గర ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారం కూడా ఉంది. దాన్ని మనం BSE స్టార్ MF అని పిలుస్తాం. అలాగే NSEకి కూడా ఒక ప్లాట్ఫారం ఉంది. దాన్ని NSE ప్లాట్ఫారం 2 లేదా NSE 2 అని పిలుస్తారు. అంటే ఒక వ్యక్తిగత ఇన్వెస్టర్ వీరి ప్లాట్ఫారం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే, స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫారం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. తర్వాత చాలా ముఖ్యమైన విషయం OTM. ఇది మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో భాగం. OTM అంటే వన్ టైం మాండేట్. మనము మన బ్యాంకు ఒక నిర్దిష్ట లావాదేవీ కోసం మాండేట్ ఇస్తే, అంటే ఆ లావాదేవీ చేయడానికి అనుమతి ఇస్తే, మనము బ్యాంక్కి ఫారం నింపి సూచనలు ఇస్తే, అంటే నేను ఎప్పుడైనా లావాదేవీ చేస్తే ఆ మొత్తం డిడక్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్కీమ్కి పంపించమని చెప్పినప్పుడు దాన్ని OTM ట్రాన్సాక్షన్ అంటారు. సాధారణంగా OTM అనేది లలో జరుగుతుంది. మనం OTM ఫారం నింపుతాము, ఆ ఫారం బ్యాంక్కి వెళ్తుంది. అంటే మన SEP జరుగుతున్నప్పుడు, ఏదైనా పర్చేజ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, ఏదైనా SEP ఉంటే ఆ సమయంలో OTM ఉపయోగించి బ్యాంక్ వెంటనే మీ డబ్బును డెబిట్ చేసి స్కీమ్కి పంపిస్తుంది. అందుకే దాన్ని OTM ట్రాన్సాక్షన్ అంటారు. అన్నిలలో ఇప్పుడు OTM తప్పనిసరిగా ఉంది. ఇది మాండేటరీ అయింది. తో మీరు పెద్ద ఫ్లాలెస్ ట్రాన్సాక్షన్ను చేయవచ్చు. ఒకసారి మాత్రమే OTM ఇవ్వాలి. ఉదాహరణకి మీరు ₹1000 SEP చేయాలి అనుకుంటే, మీరు ఒకసారి OTM ఫారం నింపేశారు. ఆ ఫారం బ్యాంక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు తీసుకుని మీ స్కీమ్లోకి వస్తూ ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. ఇది OTM సౌకర్యం గురించి. ఇంకో పేమెంట్ మెకానిజం చెక్ మరియు డిమాండ్ డ్రాఫ్ట్. నేను మీకు ముందే చెప్పినట్టు చెక్ ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ ఫారంతో పాటు ఒక చెక్ రాసి ఇవ్వవచ్చు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఇవ్వవచ్చు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ రెండింటినీ అంగీకరిస్తుంది, అంటే చెక్ కూడా డిమాండ్ డ్రాఫ్ట్ కూడా. ఇప్పుడు మనం కట్ ఆఫ్ టైమింగ్ మరియు టైం స్టాంప్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక టేబుల్ ద్వారా నేను మీకు వివరంగా చెబుతాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనిపై ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. మరి చూద్దాం అవి ఏమిటో. ఈ టేబుల్ ద్వారా మనం స్కీమ్ రకాలు, అంటే ఈక్విటీ ఆధారిత స్కీమ్స్ మరియు డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్ మినహాయించి ఏమైనా మొత్తానికి సంబంధించిన లావాదేవీల విషయంలో గురించి తెలుసుకుందాం.
ఇక్కడ చూడండి, కొనుగోలు మరియు స్విచ్ కోసం కట్ ఆఫ్ టైమింగ్ మూడింటిగా నిర్ణయించబడింది మరియు అప్లికేషన్ అందిన సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వర్తించే నవ్ ఉంటుంది. ఫండ్స్ వినియోగానికి అందుబాటులో ఉన్న వ్యాపార దినాన ఉన్న నవ్ వర్తిస్తుంది. మీరు ఏదైనా ఈక్విటీ ఆధారిత స్కీమ్లో లేదా ఫండ్లో పెట్టుబడి పెట్టి మూడింటికి ముందు కొనుగోలు లేదా స్విచ్ ఇచ్చినట్లయితే అప్లికేషన్ అందిన సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మీ డబ్బు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వచ్చిన రోజున ఉన్న నవ్ మీకు వర్తించబడుతుంది. కాబట్టి ఇది చాలా క్లియర్గా ఉంది. ఈక్విటీ ఫండ్స్ మరియు డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ మినహాయించి మీరు కొనుగోలు లేదా స్విచ్చింగ్ మూడింటికి ముందు ఇస్తే మీ డబ్బు ఏ రోజున వచ్చినా ఆ రోజున ఉన్న నవ్ మీకు కేటాయించబడుతుంది. 3 గంటలు ఆ రోజు యొక్క కట్ ఆఫ్ టైంగా పరిగణించబడుతుంది. మీరు ఈ రోజు 3 గంటలకు ముందు అప్లికేషన్ కూడా ఇచ్చి ఉంటే మరియు ఈ రోజు 3 గంటలకు ముందు మీ డబ్బు కూడా వచ్చి ఉంటే మీకు ఈక్విటీ మరియు డెట్ స్కీమ్లో అదే రోజు నవ్ కేటాయించబడుతుంది. ఇప్పుడు చూద్దాం లిక్విడ్ స్కీమ్లో అంటే లిక్విడ్ ఫండ్స్లో ఏమీ జరుగుతోంది. చూడండి, ఇతర కొనుగోలు లేదా స్విచ్లు. మీరు ఏదైనా కొనుగోలు లేదా స్విచ్ ఇస్తే కట్ ఆఫ్ టైమింగ్ 1 అరగంటలు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు వరకు. ఒకవేళ మీరు లిక్విడ్ ఫండ్లో కొనుగోలు లేదా స్విచ్ను 1 అరగంటల మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు ముందు ఇచ్చి కట్ ఆఫ్ టైంకు ముందు అది వచ్చి అలాగే ఫండ్స్ కూడా కట్ ఆఫ్ టైంకు ముందు వినియోగానికి అందుబాటులో ఉంటే అప్పుడు అప్లికేషన్ అందిన రోజు ముందు రోజు ముగింపు నవ్ వర్తిస్తుంది. అర్థం ఏమిటంటే మీరు అప్లికేషన్ ఇచ్చిన రోజు 1 అరగంటల మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు ముందు మీరు అప్లికేషన్ కూడా సమర్పించారు. 1 అరగంటల ముందు మీ డబ్బు మ్యూచువల్ ఫండ్ కంపెనీలోకి కూడా చేరింది అంటే మీకు ఆ రోజు ముందు రోజు నవ్ ఇవ్వబడుతుంది. అలా చేయబడుతుంది. మ్యూచువల్ ఫండ్ విషయంలో, లిక్విడ్ స్కీమ్ విషయంలో ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం. మీరు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లేదా లిక్విడ్ స్కీమ్లో పెట్టుబడి పెడుతున్నప్పుడు మీరు 1 అరగంటల ముందు స్కీమ్లో డబ్బు పంపితే లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏఎంసీ మీ డబ్బు వచ్చిందని గుర్తిస్తే అప్పుడు మీకు మునుపటి రోజు అంటే మీరు ట్రాన్సాక్షన్ చేసిన రోజు కంటే ముందు రోజు నవ్ కేటాయించబడుతుంది. ఇది లిక్విడ్ స్కీమ్ యొక్క ప్రాసెస్. ఇవి కొనుగోలు లావాదేవీలు. ఇప్పుడు మనం రెడెంప్షన్ ట్రాన్సాక్షన్లు ఎలా జరుగుతాయో చూద్దాం. వాటికి కట్ ఆఫ్ టైమింగ్స్ ఏమిటో కూడా మనం ఒక పట్టిక ద్వారా తెలుసుకుందాం. మరి ఆ పట్టికను చూద్దాం. ఈక్విటీ ఆధారిత ఫండ్లు మరియు లిక్విడ్ ఫండ్లను తప్ప మిగతా డెట్ ఫండ్లు. రిడెంప్షన్ మరియు స్విచ్ అవుట్ కోసం మళ్ళీ 3 PM కట్ ఆఫ్ టైం. కట్ ఆఫ్ సమయానికి ముందు అందితే అదే రోజు షిప్పింగ్. మీరు 3 గంటలకు ముందు అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీకు అదే రోజు నవ్ వర్తిస్తుంది. రిడెంప్షన్ విషయానికి వస్తే మీరు ఏదైనా స్కీమ్లో రిడెంప్షన్ చేయాలనుకుంటే అది ఈక్విటీ అయినా డెట్ అయినా సరే. మీరు ఏదైనా ఈక్విటీ లేదా డెట్ ఫండ్ స్కీమ్లలో రిడెంప్షన్ చేయాలనుకుంటే మీరు అప్లికేషన్ను 3 గంటలకు ముందు ఇవ్వాలి. మీరు ఆ రోజు నవ్ పొందాలనుకుంటే 3 గంటలకు ముందు మీ అప్లికేషన్ అన్నాలి. 3 గంటలకు ముందు అయితే మీ రిడెంప్షన్ అదే రోజు పై జరుగుతుంది. కానీ 3 గంటల తర్వాత అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీ రిడెంప్షన్ నెక్స్ట్ బిజినెస్ డే పై జరుగుతుంది. ఇక్కడ ఇదే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం లిక్విడ్ ఫండ్స్లో రిడెంప్షన్ విషయంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. లిక్విడ్ ఫండ్స్లో కూడా రిడెంప్షన్ మరియు స్విచ్ అవుట్ కట్ ఆఫ్ టైమింగ్ మళ్ళీ 3 గంటలే 3 PM. ఇక్కడ కట్ ఆఫ్ టైంకు ముందు రిక్వెస్ట్ అందితే తదుపరి బిజినెస్ డేకు ముందు రోజు నవ్ వర్తిస్తుంది. అంటే మీరు 3 గంటల లోపు రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే తదుపరి బిజినెస్ డేకు ముందు రోజు నవ్ వర్తిస్తుంది. అందువల్ల లిక్విడ్ స్కీమ్లో రిడెంప్షన్ విషయంలో మీకు తదుపరి రోజు నవ్ లభిస్తుంది. ఈ అధ్యాయంలో తదుపరి అంశం కేవైసీ డాక్యుమెంట్లు మరియు కేవైసీ ప్రక్రియ. కేవైసీ ప్రక్రియ అంటే ఏమిటి మరియు కేవైసీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి? నేను మీకు చెప్పినట్లుగా మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కేవైసీ తప్పనిసరి ప్రక్రియ. కాబట్టి నేడు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే ఎవరైనా కేవైసీ ప్రక్రియ ద్వారా వెళ్లడం SEBI తప్పనిసరి చేసింది. కాబట్టి మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే కేవైసీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటో చూద్దాం. కాబట్టి కేవైసీ కోసం మొదటిగా పాన్ కార్డ్ అవసరం. మీరు మీ పాన్ కార్డ్ కలిగి ఉండాలి. కేవైసీ కోసం మొదట పాన్ కార్డ్ అవసరం. ఇది తప్పనిసరి. మీరు మీ పాన్ కార్డ్ కలిగి ఉండాలి. మీరు మీ పాన్ కార్డ్ ఇచ్చిన వెంటనే రెండవది అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు ఇవ్వగల కొన్ని డాక్యుమెంట్ల జాబితా ఉంది. కానీ మీ పాన్ కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్ అనేవి కేవైసీ కోసం తప్పనిసరి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ మరియు ఇన్-పర్సన్ వెరిఫికేషన్ ఇవన్నీ అవసరం. ఈ అన్ని విషయాలు కేవైసీ కోసం అవసరం అవుతాయి. ఇన్-పర్సన్ వెరిఫికేషన్ను మీ డిస్ట్రిబ్యూటర్ చేయవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా చేయవచ్చు. మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఏదైనా మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టే ముందు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది KBC ప్రక్రియ. ఇప్పుడు మనం సిస్టమేటిక్ ట్రాన్సాక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటి ఆప్షన్ SIP. చూడండి, SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.
ఒక రిటైనర్కి ఇంతకంటే మంచి పెట్టుబడి ఆప్షన్ మరొకటి లేదు. ఈరోజు ఎవరైనా భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు నేను అలా చెప్పాలి. 90% పెట్టుబడులు సెప్ ద్వారానే జరుగుతున్నాయి. సెప్ ఇంత మంచి ఆప్షన్గా మారిపోయింది. ఈరోజు ఒక రిటైలర్కి సేవింగ్ చేయడం చాలా అవసరం. మీరు ఏదైనా సేవ్ చేస్తున్నా దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు సెప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఇప్పుడు మనం అసలు సెప్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేను మీకు చెప్పాలి, సెప్ ఒక ప్రిన్సిపల్పై పనిచేస్తుంది. సెప్ రూపీ కాస్ట్ అవరేజ్ ప్రిన్సిపల్పై పనిచేస్తుంది. అంటే ఇది మీ ఖర్చును సగటు చేస్తూ పోతుంది. ఒక ఉదాహరణతో మనం ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈరోజు 1 కిలో టమాటా లేదా 1 కిలో టమాటో అని మనం అంటాం. దాని ధర ఇప్పుడు 1 కిలోకి 200 రూపాయలు అయింది. ఇప్పుడు మీరు 1 కిలో టమాటాలుకి కొనుగోలు చేశారు. తర్వాత నెలలో మార్కెట్లో టమాటా ధర పడిపోవచ్చు. అప్పుడు టమాటాలుకి ట్రేడ్ అవుతాయి. ఆ నెలలో మీరు మళ్ళీకి టమాటాలు కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మీరు 1 కేజీనికి కొనుగోలు చేశారు. మరొక కేజీని కూడా కొనుగోలు చేశారు. ఎందుకంటే తర్వాత నెలలో దాని ధర పడిపోయింది. అప్పుడు మీ సగటు ధర ఎంత అవుతుంది అంటే 2 కిలోల సగటు ఇక్కడ 150 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి 3వ నెలలో మార్కెట్ మళ్ళీ తాకవచ్చు లేదా ఆ టమాటా మార్కెట్ ధర మళ్ళీ తాకితే ఆ సందర్భంలో ఏమవుతుంది? మీ లాభం ఎంత అవుతుంది? ఈ సందర్భంలో మీ లాభం ప్రతి కేజీకి 50 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు మీరు సంపాదించారు. ఎందుకంటే మీరు తక్కువ ధర వద్ద కొనుగోలు చేశారు. ఇదే పరిస్థితి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో మీరు ఒక స్కీమ్ను సెప్ చేస్తే ఆ స్కీమ్లో మీరు ప్రతి నెలా సెప్ చేస్తారు. ప్రతి నెలా మీ ఖాతా నుండి డబ్బు డిడక్ట్ అయ్యి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లోకి వస్తుంది. మార్కెట్ పరిస్థితి డౌన్లో ఉంటే, అంటే మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మీరు ఈ రోజు సెప్ తీసుకున్నారు. తరువాతి నెలలో మార్కెట్ క్రిందికి వచ్చిందంటే మార్కెట్ ఎంత క్రిందికి వచ్చినా మీ సెప్ మళ్ళీ హిట్ అవుతుంది. అప్పుడు మీ సగటు ఖర్చు తగ్గుతూ పోతుంది. అలాగే క్రింద స్థాయిలో ఎక్కువ యూనిట్లు కూడబడతాయి. అందువల్ల మీరు క్రింద కొనుగోలు చేసినప్పుడు మార్కెట్ ఎప్పుడైనా పైకి వచ్చినప్పుడు మీకు రిటర్న్ వస్తుంది. లో సాధారణంగా చూస్తే అది 100 రూపాయలు ఉంటే ఒక ఇండెక్స్ స్థాయి ఉందని అనుకోండి. అది మొత్తం సంవత్సరం పడిపోయింది. వచ్చింది 60 రూపాయలు వరకు పడిపోయింది. మీరు ఆ క్రింద స్థాయిలో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ సంవత్సరం చివరికి అది మళ్ళీకి వచ్చింది. అప్పుడు ఇండెక్స్ స్థాయి అయినా మీరు తక్కువ స్థాయిలో ఇన్వెస్ట్ చేసినందున మీ నావుకి తయారవుతుంది. ఈ సందర్భంలో మీకు 20 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి ఒక రిటైలర్కు సెప్ చాలా ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే నేను ఉదాహరణతో చెప్పినట్లుగా మార్కెట్ ఎంత పడితే అంత లాభం ఇందులో ఉంటుంది. మార్కెట్ ఎంత దిగితే మీరు అంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. అంత ఎక్కువ యూనిట్లు మీకు లభిస్తాయి. అలాగే మీ సగటు ధర కూడా తగ్గిపోతుంది. మరియు చివరికి చూస్తే దీర్ఘకాలంలో మార్కెట్లు ఎప్పటికీ పైకి వెళ్లాల్సిందే. మన నిఫ్టీ 1000 స్థాయిలో ప్రారంభమైంది. అంటే 2000 సంవత్సరంలో నిఫ్టీ ప్రారంభమైంది. ఇప్పుడు 2023లో నిఫ్టీ కొనసాగుతోంది. ఇప్పటి రేటు 20,000 లేదా 18,500 దగ్గర ఉంది. సెన్సెక్స్ 1979లో 100 రూపాయల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది సేఫ్టీ 5,000 స్థాయిల వద్ద ట్రేడ్ అవుతోంది. మనం మధ్యలో ఎన్నో షాక్స్ ఎదుర్కొన్నాం. 2008లో అమెరికాలో సబ్ప్రైమ్ సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్ పడిపోయింది. అదే సమయంలో చాలా సంవత్సరాల పాటు రిటర్న్స్ రాలేదు. ఇప్పుడు 2020లో వచ్చిన తాజా ఉదాహరణగా కోవిడ్ను చూడండి. ఇండెక్స్ 35% పడిపోయింది. అయినా కూడా ఎస్ఐపి ఇన్వెస్టర్లు అందరికీ లాభం వచ్చింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందులోనూ ఆ మార్చ్ నెలలో, అలాగే ఏప్రిల్లో మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్ఐపి పెట్టినవారు ఎన్ని ఎస్ఐపిలు పెట్టారో అన్నీ వాళ్లకు సేల్లో వచ్చినట్లే అయింది. 35% వరకు వాళ్ల నావ్ విలువ తగ్గిపోయింది. 1000 రూపాయల నావ్ మీరు 60 రూపాయలకు కొనుగోలు చేస్తే, మీరుకి కూడా కొనుగోలు చేస్తే మీ ఖర్చు సగటు 80 రూపాయలు అయింది కదా. ఇప్పుడు అదికి ట్రేడ్ అవుతోంది. మీ సగటు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 80 రూపాయలు కావచ్చు. కాబట్టి సెప్లో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. మరియు సెప్ కూడా చాలా తక్కువ మొత్తంతో చేయవచ్చు. 1000 రూపాయలతో ఎస్ఐపి ప్రారంభించవచ్చు. 1000, 2000, 3000 రూపాయలతో మీరు నెలకు ఎంత డబ్బు సేవ్ చేస్తున్నారో ఎంతైనా మీరు సేవ్ చేయగలిగితే ఆ డబ్బును మీ బ్యాంక్లో ఉంచకుండా ఎస్ఐపికి పెట్టండి. అప్పుడు ఆ డబ్బు పెరిగిపోతుంది. దీర్ఘకాలంలో చూస్తే ఇది చాలా మంచిది. 20 ఏళ్ల నాటి ఇల్లు. గత 20 సంవత్సరాల డేటాను తీసుకుంటే సెప్లో మనకు దాదాపు 18% నుండి 19% రాబడి వచ్చింది. 18%, 18-18.5% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు మనకు ఎస్ఐపి ద్వారా లభించింది. అందువల్ల రిటైనర్కు ఎస్ఐపి ఉత్తమమైన ఎంపిక. మీరు ఒక వ్యవస్థబద్ధమైన విధానంలో పెట్టుబడి పెట్టాలి. మీరు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలి మరియు మీ ఆర్థిక లక్ష్యాలన్నీ ఎస్ఐపి ద్వారా సాధించవచ్చు. ఇది ఎఫ్ఐపి గురించి. తర్వాత వస్తుంది సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్.
మీరు ఒక స్కీమ్ నుండి సిస్టమేటిక్ విత్డ్రావల్ కూడా చేయవచ్చు. మీరు ప్రతి నెల రిడెంప్షన్ చేయాలని అనుకోవడం లేదో, లేదా మీరు ఏదైనా డెట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టి దానిలో 10 నుంచి 12% రాబడి వస్తోంది. మీరు ఆ 10% లేదా 9% లేదా 8% ఎంత వచ్చినా ఆ డబ్బు తిరిగి తీసుకోవాలని అనుకుంటే మీరు కొన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవచ్చు. ఎంసీకి ఒక ఫారంపై రాసి, నాకు ప్రతి నెల ₹1000, ₹2000 లేదా ₹5000, ₹10,000, ₹1,00,000 మీరు ఎంత మొత్తాన్ని తీసుకోవాలనుకుంటే ఆ స్కీమ్ నుండి మీరు సిస్టమేటిక్గా ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు. దీనిని సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటారు. తర్వాత సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఎప్పుడు ఏదైనా మొత్తం సిస్టమేటిక్గా ఒక స్కీమ్ నుండి మరో స్కీమ్కి ఏదైనా కాలంలో వెళ్తుందో దాన్ని సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. మీరు ఒక స్కీమ్లో డబ్బు పెట్టారు అనుకోండి. ఉదాహరణకు లిక్విడ్ స్కీమ్లో మీ డబ్బు పెట్టారు. ప్రతి నెల కూడా అక్కడి నుంచి కొంత మొత్తం ఈక్విటీ స్కీమ్కి వెళ్లాలని మీరు కోరుకుంటే మీరు ఒక ఎస్టిపి ఫారం నింపవచ్చు. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కోసం ఉదాహరణకు మీరు ₹1000 ఫారం నింపారు. మీరు ఎంసీకి చెప్పారు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎంసీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి నెల ₹1000 ఈ లిక్విడ్ స్కీమ్ నుంచి తీసుకుని ఈక్విటీ స్కీమ్కి పంపించమని. కాబట్టి ఈ లావాదేవీని ఎస్టిపి అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. ఎందుకంటే ఇది సిస్టమేటిక్గా జరుగుతోంది. ప్రతి నెల ఒక నిర్దిష్ట తేదీన మీరు ఫారంలో నిర్ణయించిన ఒక నిర్దిష్ట మొత్తానికి ఇది జరుగుతోంది. అదే ఎస్టిపి అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్. ఇప్పుడు సెప్ టాపప్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఐపి టాపప్ సౌకర్యం గురించి చూడండి. ఎస్ఐపి టాపప్ సౌకర్యాన్ని అన్ని ఎంసీలు అందిస్తారు. సెప్ టాపప్ సౌకర్యం మీరు మీ సెప్ని ఎంత పెంచాలనుకుంటున్నారో తప్ప మరేమీ కాదు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత, ఉదాహరణకి మీరు 1 సంవత్సరం పాటు నెలకు ₹1000 ఎస్ఐపి రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి. తర్వాత మీరు కోరుకుంటే 13వ నెల నుంచి మీ ₹1000 ఎస్ఐపి ₹2000 కావాలని అదే ఫారంలో మీరు రాయవచ్చు. అంటే 16వ నెల నుంచి నాకు ₹1000 ఎస్ఐపి కాకుండా ₹2000 ఎస్ఐపి కావాలి అని. అప్పుడు అది మీ ఎస్ఐపి టాపప్ అవుతుంది. అందువల్ల తదుపరి నెలలో మీ ఎస్ఐపి మొదలయ్యే దానిలో ₹2000తో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది ఎస్ఐపి టాపప్ ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్. యూనిట్ల ప్లెడ్జింగ్ చూడండి. మీరు మీ కొన్నిలతో లేదా బ్యాంకులతో మీ యూనిట్లను ప్లెడ్జ్ చేయించుకోవచ్చు. మీకు ఎవరైనా లోన్ అవసరం ఉంటే సాధారణంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ప్లెడ్జ్ చేయవచ్చు అని కనిపించింది. బ్యాంకుల దగ్గర కూడా ప్లెడ్జింగ్ చేయవచ్చు. మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై లీన్ మార్క్ చేయవచ్చు మరియు వాటి మీదుగా మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. అంతా ఒక ప్రాసెస్ ఉంది. ఇది బ్యాంక్ నుండి బ్యాంకు, ఎన్బిఎఫ్సి నుండికు వేరుగా ఉంటుంది. కానీ అవును, మీరు మీ యూనిట్లను మార్క్ చేసి లేదా ప్లెడ్జ్ చేసి వాటి మీదుగా లోన్ కూడా తీసుకోవచ్చు. కానీ క్లీన్ మార్క్ ఉన్నంతవరకు లేదా ప్లెడ్జ్ ఉన్నంతవరకు మీరు ఆ స్కీమ్లో ఆ ప్రత్యేక స్కీమ్ నుండి రిడెంప్షన్ చేయలేరు, రిలీవ్ చేయలేరు, డబ్బు తీసుకోలేరు. ఫోనియో వివరాల్లో మార్పు లేదా ఏదైనా వ్యక్తిగత వివరాల్లో మార్పు. మీ ఏవైనా వ్యక్తిగత వివరాలు మారితే, మీ చిరునామా మారితే, ఈమెయిల్ ఐడి మారితే, మొబైల్ నంబర్ మారితే, ఈ అన్ని మార్పులను మీరు ఇవ్వవచ్చు లేదా ప్రత్యేకమైన లో కూడా వెళ్ళి ఇవ్వవచ్చు. మీరు మీలో కూడా మార్పులు చేయవచ్చు. అప్పుడు అది ఆటోమేటిక్గా మొత్తం వివరాలు సవరించబడతాయి. అలాగే మీరు ఒక నిర్దిష్టకి వెళ్ళి కూడా అభ్యర్థన ఇవ్వవచ్చు. మీ సమాచారం లేదా ఏదైనా మార్పు ఆ నిర్దిష్ట ఫోలియోలో అప్డేట్ చేయించుకోవచ్చు. బ్యాంక్ వివరాల్లో మార్పు చాలా సున్నితమైన విషయం. మీరు మీ పూర్వ బ్యాంకును మార్చాలని, కొత్త బ్యాంక్ వివరాలు ఇవ్వాలని అనుకుంటే, ఇప్పుడు మీరు నా మునుపటి బ్యాంకు ఏదో కారణం చేత మూసివేయబడిందని మరియు మీ ఖాతాను మూసివేయాలని కోరుకుంటున్నారు. మీరు ఖాతాను మూసివేయించారు మరియు మీరు అనుకుంటున్నారు, నేను ముందు ఇచ్చిన బ్యాంక్ వివరాలను మార్చి కొత్త బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. దానికి సంబంధించిన ప్రక్రియ కొంత సున్నితంగా ఉంటుంది. కొంతవరకు దీన్ని మీరు కొంత సమయం పడే ప్రక్రియ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇది పూర్తిగా పెట్టుబడిదారుల ప్రయోజనార్థమే, వారి మేలు కోసమే ఈ విధానం ఉంది. ఇందులో ఇప్పటివరకు ఏమి జరుగుతుందంటే, మునుపటి బ్యాంక్ యొక్క క్యాన్సిల్ చెక్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొత్త బ్యాంక్ యొక్క క్యాన్సిల్ చెక్ కాపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. రెండింటికి ఒక డ్యూటీ సైన్ చేయాలి. అలాగే ఒక ఫోన్ ద్వారా ఒక ఫారం నింపాలి. మీరు ఆ ఫారం నింపి రెండింటిని, అంటే మునుపటి బ్యాంక్ మరియు కొత్త బ్యాంక్ చెక్ కాపీ మరియు కొత్త బ్యాంక్ చెక్ కాపీ రెండింటినీ ఇవ్వాలి. అయిన తర్వాత మీ చెక్, ఆ తరువాత మీ కాప్ వర్తిస్తుంది. బ్యాంకు మార్పు ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. అవును, చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది చాప్టర్ నెంబర్ 9లోని మొత్తం విషయాలు. మనం చాలా టాపిక్స్ ఈ రోజు కవర్ చేశాం. కొన్ని టాపిక్స్ మేము కవర్ చేయకపోయే అవకాశం ఉంది. కానీ నేను ఎప్పుడూ చెప్పేలా, ఈ వీడియోలను తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీరు మెషిన్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడంలో సహాయపడటమే. మరియు నా వీడియోలలో నేను మీకు ఏమి చెప్పినా, నేను ప్రస్తావించిన అంశాలు మీ మెషిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి సరిపోతాయి. కానీ కొంతమంది అదనపు జ్ఞానానికి మీరు తప్పకుండా మెషిన్ బుక్ని రీసెర్చ్ చేయండి. మీరు ఈ చాప్టర్ను పూర్తిగా లోతుగా చదవండి ఎగ్జామ్కు వెళ్లే ముందు. మరియు మీరు మా మిగతా వీడియోలు కూడా చూడాలనుకుంటే మా ప్లేలిస్ట్లోకి వెళ్ళవచ్చు.
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవచ్చు మరియు దయచేసి మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోలను షేర్ చేయండి. అయితే ఈ చాప్టర్లో ఇదే అంతా. ఇప్పుడు ఈ చాప్టర్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. ప్రతి చాప్టర్ తర్వాత మేము కొన్ని ప్రశ్నలు చేసే విధంగా ఇది అలాగే ఈ చాప్టర్లో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చూద్దాం ఎలాంటి ముఖ్యమైన ప్రశ్నలు వస్తుంటాయో లేదా రావచ్చో. ప్రశ్న నంబర్ 1. డివిడెండ్ చెల్లింపుల తర్వాత స్కీమ్ యొక్క నెట్ అసెట్ విలువను వివరించడానికి ఉపయోగించే పదం ఏమిటి? గమనించండి, డివిడెండ్ చెల్లించినంత వరకు ఎన్ఏవి తగ్గిపోతుంది. ఇందులో చెప్పబడింది డివిడెండ్ చెల్లించిన తర్వాత ఎన్ఏవికి ఉపయోగించే పదం ఏది అని. ఎంపికలు ఆర్ఎక్స్ డివిడెండ్ నావ్, తగిన డివిడెండ్ నావ్, తక్కువ నావ్ లేదా డివిడెండ్ నావ్. కాబట్టి సరైన సమాధానం ఎక్స్ డివిడెండ్ నావ్. డివిడెండ్ చెల్లించిన తర్వాత దాన్ని మనం ఎక్స్ డివిడెండ్ ఎన్ఏవి అంటాం. రెండవ ప్రశ్న, బోనస్ యూనిట్లు యూనిట్ హోల్డర్కు ఏ ధర వద్ద ఇష్యూ చేయబడతాయి? యూనిట్ హోల్డర్కు బోనస్ యూనిట్లు ఏ ధర వద్ద ఇష్యూ అవుతాయో ఈ ధరను ఎంసీ నిర్ణయిస్తుంది. బోనస్ యూనిట్లు ఉచితంగా ప్రస్తుత ఎన్ఏవి వద్ద లేదా ప్రస్తుత ఎన్ఏవిని బోనస్ నిష్పత్తితో భాగించడంతో వచ్చిన ధర వద్ద కేటాయించబడతాయి. అంటే బోనస్ యూనిట్లు ఏ ధర వద్ద ఇష్యూ అవుతాయో అది ఏది? మరి చూద్దాం అది ఏది. కాబట్టి సమాధానం బి. బోనస్ యూనిట్లు ఉచితంగా కేటాయించబడతాయి. బోనస్ యూనిట్లు కేటాయించడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. అవి పూర్తిగా ఉచితం. కింది వాటిలో ఏ ప్రకటన నిజం? హిందూ అవిభాజిత కుటుంబాలు హెచ్యుఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేయలేవు. మైనర్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేయరు లేదా విదేశీ పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టవచ్చు. అవారు నో యోర్ క్లయింట్ కేవైసీ ఫార్మాలిటీస్ను పూర్తి చేసినట్లయితే మాత్రమే. అందుకే నేను మీకు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టడానికి అనుమతించబడరు. ఇది ఇక్కడ ప్రశ్నలో ఇవ్వబడింది. కానీ నేను మీకు చెప్పినట్లుగా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్లు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టలేరు. కాబట్టి దీని సమాధానం సి. విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, వాళ్ళు కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత. ఇది చాలా స్పష్టంగా వివరించబడింది. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టవచ్చని చెప్పబడింది, వారు తమ కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన వెంటనే. బి. మైనర్లు మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టలేరు. ఈ ప్రకటన కూడా తప్పు, ఎందుకంటే మైనర్లు పెట్టుబడి పెట్టవచ్చు, కానీ వారి తల్లిదండ్రులు లేదా వారిని గార్డియన్గా నియమించిన వారి ద్వారా కేవైసీ జరుగుతుంది. అలాగే మైనర్ పేరుతో కూడా పెట్టుబడి చేయవచ్చు. అందువల్ల చాలామందికి ది ఆప్షన్ కూడా సరైందేమో అనిపించవచ్చు, కానీ సరైన సమాధానం ఈ ఆప్షన్. ఆప్షన్ సి. మైనర్ దరఖాస్తు చేసుకుంటే ఏ కేవైసీని పాటించాలి? మైనర్ దరఖాస్తు విషయంలో గత ప్రశ్నలో కూడా మనం చూశాం. అందులో గార్డియన్లు ఉంటారు, వారి కేవైసీ తప్పనిసరి. అందువల్ల దీని సమాధానం ఆటోమేటిక్గా బి అవుతుంది, ది గార్డియన్. అందువల్ల మైనర్ దరఖాస్తు చేసినప్పుడు పూర్తి చేయాల్సిన కేవైసీ అంటే గార్డియన్ కేవైసీ. ఒక రెసిడెంట్ వ్యక్తిగత ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో గరిష్టంగా ఎన్ని బ్యాంక్ ఖాతాలను నమోదు చేయవచ్చు? చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో మీరు గరిష్టంగా ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉంచుకోవచ్చు అంటే మీరు మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ ఇస్తే గరిష్టంగా ఎన్ని బ్యాంక్ ఖాతాలను నమోదు చేయించుకోవచ్చు అనేది. కాబట్టి సరైన ఎంపిక డి. మీరు మీ బ్యాంకులో 5 ఖాతాల వరకు లేదా గరిష్టంగా 5 ఖాతాల వరకు బ్యాంకు ఖాతాను నమోదు చేసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు. అంతే గైస్, ఇది చాప్టర్ 9 నుండి మొత్తం విషయాలు. వీడియోను పూర్తిగా చూసినందుకు మరియు మా వీడియోలను మద్దతు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మరియు మీకు ఏదైనా ప్రత్యేకమైన టాపిక్పై వీడియో కావాలనుకుంటే దయచేసి కామెంట్లో మాకు తెలియజేయండి. ఆ విషయాలపై వీడియోను చేయడానికి మేము ఎంతో సంతోషంగా ఉంటాము. మరియు మిగతా మా వీడియోలను చూడాలంటే మా ప్లేలిస్ట్కి వెళ్ళవచ్చు. మా వీడియోలు చూడవచ్చు మరియు కేవలం వీడియోలు చూసే ద్వారా మీరు నిస్న్ 5Aని క్లియర్ చేయవచ్చు. మళ్ళీ మీ మద్దతుకు చాలా ధన్యవాదాలు. బాయ్.